జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన కారణమయ్యి మొదటి వరుసలో నిలబడ్డటువంటి సైనికుల్లాగా తెలంగాణ ఉద్యమకారులు, మా ఆడబిడ్డలు, అట్లానే మా అన్నతమ్ములు అందరు కలిసి చేసినటువంటి ప్రయత్నంతోనే రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఆనాడు బీఆర్ఎస్ లో, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ లో తెలంగాణ ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి గౌరవం గాని, అంతో ఇంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చేయూత గాని ఏది కూడా రాలేదనేది చేదు వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ల్యాండ్ ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, రకరకాల అంశాలు చెప్పి మభ్యపెట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోని ఇవాళ అధికారంలోకి వచ్చినారు. వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాలయాపన చేస్తున్నారు తప్పితే కనీసం తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మొన్న అసెంబ్లీ సెషన్ లో కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి బిల్లు పెడతాము, ప్లేస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే అంశం పెడతామని చెప్పి మనందరం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని బిల్లులు పాస్ చేసుకొని ముందుకెళ్లినారు, కానీ ఉద్యమకారుల ఊసెత్తలేదు. ఇవాళ వచ్చిన తెలంగాణలో పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ సెక్రటేరియట్ ముట్టడి చేయడం, మళ్ళీ జైళ్లలో ఉండాల్సి రావడం అన్నది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఉద్యమకారులంతా సెక్రటేరియట్ ముట్టడికి వచ్చినారు. మీరు వాగ్దానాలు మర్చిపోతే రేపు పొద్దున మీరు బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఉద్యమకారులందరికీ కూడా బాసటగా, అండగా, జాగృతి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యమకారులు దయచేసి ధైర్యంగా ఉండాలి. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ హక్కులు సాధించుకోవడం మనకు పెద్ద విషయం కాదు. కానీ చెవిటి ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మనకు వాళ్ళు ఇస్తామన్న భూమిని మనమే ఆక్రమించుకుందామన్న నినాదంతో జాగృతి కూడా పలు జిల్లాల్లో భూ పోరాటాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో భూ పోరాటాలు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రేపటి నాడు తెలంగాణ ఉద్యమకారులకు పంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి ఉద్యమకారులందరినీ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని రాచ మర్యాదలతో తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత.